మార్నింగ్ అందరికీ. నిన్నైతే మనం అమరీలలో కార్డిలాక్ ర్యాంచ్ అని ఒక హిస్టారికల్ ప్లేస్ని కవర్ చేసుకున్నాము. ఈరోజు అయితే మాకు టోటల్ జర్నీ ఉంటుంది అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ 12 hours ఉంది మాకు జర్నీ. మధ్యలో ఆగుతాం, సో ఒక 14 hours అట్లా అవుతుంది. బ్రేక్ఫాస్ట్ చేసేసి అయితే చెక్అవుట్ చేసేసాము. లవ్స్ అని ఒక గ్యాస్ స్టేషన్లో ఆగినాం. గ్యాస్ ట్యాంక్ ఫుల్ చేసుకుంటున్నాము. సో వెళ్తూ మీకు మేము ఏ ప్లేస్కి వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం దాని గురించి చెప్తూ ఉంటాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. చాలామంది ఇక్కడ వాళ్ళు ట్రిప్పులలో ఇట్లా వెనక క్యారీవన్స్ లాగా ఇట్లా వాళ్ళ కార్కి కనెక్ట్ చేసుకొని వస్తారు. సో వాళ్ళు ఎక్కడ మధ్యలో ఆగిపోయినా దానిలోనే రెస్ట్ చేసుకోవచ్చు, పడుకోవచ్చు. ఐ గెస్ వాష్రూమ్స్ కూడా ఉంటాయి అనుకుంటున్నాను దీనిలోనే. చూడండి ఇట్లా సైకిల్స్ తెచ్చుకున్నారు. సో హోల్ ఫ్యామిలీ ట్రిప్. చాలా పెద్దగా ఉంది. నిన్నైతే కార్ మీద మొత్తం ఇట్లా ప్యాచెస్ లాగా మొత్తం ఉండే. ఇప్పుడే అన్న క్లీన్ చేసిండు. వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే గ్యాస్ ఫిల్ అవుతుంది. ఇప్పుడు అమరిల్లో అవుట్స్కట్స్లో ఉన్నాం. బేసిక్గా అమరిల్లోలో విండ్ మిల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. బికాజ్ ఇక్కడ ఏంటంటే బోత్ ఫెడరల్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ లోకల్ బాడీస్ ఇన్వాల్వ్ అవుతాయి ఈ విండ్ మిల్స్ పర్చేస్ చేయడానికి, మ్యానుఫ్యాక్చర్ చేయడానికి, వీటి నుంచి విండ్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి. ఇది బేసిక్గా చాలా ప్రాఫిట్ ఓరియంటెడ్ బిజినెస్ అనమాట. సో ఇక్కడ ఫస్ట్ అమరిల్లోలో లోకల్గా ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఈ బిజినెస్ సెటప్ చేసుకోవాలనుకుంటే. మొత్తం ఇదంతా ప్రైవేట్ ఓనర్షిప్ ఉంటుంది, గవర్నమెంట్ ఓన్ చేసుకోదు. బట్ ఏంటంటే ఈ విండ్ మిల్స్ త్రూ ప్రొడ్యూస్ అయిన విండ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఈ టెక్సస్ పాన్ హ్యాండిల్ అనే ఒక లోకల్ స్టేట్ ఓన్డ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఈ విండ్ ఎనర్జీ అంతా పర్చేస్ చేసుకుంటుంది అనమాట. సో ఆల్మోస్ట్ టెక్సస్ బార్డర్ వరకు కూడా, ఈ వెస్ట్ సైడ్ ఆఫ్ టెక్సస్ బార్డర్ త్రూ అవుట్ కూడా ఈ విండ్ మిల్స్ చాలా ఎక్కువగా అనిపిస్తాయి మనకి. Just fall in love. I'm not the DJ and I love this song. Me and you and the night feel so young. Every single moment has led up to this one. Whoa, did the stars align? Whoa, maybe it's a sign we should do tonight. ఇప్పుడైతే మేము రెస్ట్ ఏరియా దగ్గర ఆగినాము. మా డెస్టినేషన్కి ఇంకా మాకు ఒక 7.5 hours డ్రైవ్ ఉంది. సో రెస్ట్ ఏరియా అంటే మేమున్నది ఇప్పుడు న్యూ మెక్సికోలో. సో న్యూ మెక్సికో క్యాపిటల్ ఆల్బకర్కీలో మేము ప్రాబబ్లీ ఒక 2-3 hours, మ్యాక్సిమం 2-3 hours లీచ్ అయిపోతాము. సో అక్కడ లంచ్ చేస్తాం. సో ఇది మొత్తం న్యూ మెక్సికో. చూసినారా ట్రైన్? యూఎస్ వచ్చినాక ఐ గెస్ నిన్న ఇంకా ఈరోజు సెకండ్ టైం అనుకుంటా నేను ట్రైన్ చూడడం. యాక్చువల్లీ అవి అమెజాన్ ఇంకా ఓన్లీ అమెజాన్ది గూడ్స్ క్యారీ చేస్తుంది. అది హైవే పక్కకే మనకి రెస్ట్ ఏరియా ఉంటుంది. ఇట్లా కూర్చొని కూడా ఒక 4 to 5 క్యాబిన్స్ అలాగా స్లాట్స్ లాగా ఇచ్చినారు. సో అటు సైడ్ పక్కన హెవీ ట్రక్స్, హెవీ వెహికల్స్ పార్క్ చేస్తారు. ఇటు సైడ్ మొత్తం 4-wheelers ఇవన్నీ పార్క్ చేస్తూ ఉంటారు. ఇది రెస్ట్ ఏరియా, పజారిటో రెస్ట్ ఏరియా. మనకు కూడా టైం అయిపోతుంది. ఇప్పుడు స్టార్ట్ అవ్వాలనుకుంటా ఇక. ఆల్బకర్కి అయితే రీచ్ అయిపోయినాము. ఇంకా మా డెస్టినేషన్కి మాకు 5 hours ఉంది. ఇక్కడ లంచ్ చేయడానికి తాజ్మహల్ ఇండియన్ క్యూజిన్కి అయితే వచ్చేసినాము. సో
తినేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. ఆల్బుకర్కిలో లంచ్ ఫినిష్ చేసుకుని స్టార్ట్ అయ్యాం. సో ఇంకా మేము వెళ్ళాల్సిన ప్లేస్ 4 hours డ్రైవ్ ఉంది. సో ఈరోజు చాలా లాంగ్ డ్రైవ్ కూడా యాక్చువల్లీ. సో మోస్ట్లీ నాకు తెలిసి ఇంకా డిన్నర్ కూడా ఒక స్టాప్ వేసి తర్వాత ఇంకా హోటల్లో చెక్ ఇన్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే నుంచి ఆ సీనిక్ ప్లేసెస్ అన్నీ కవర్ చేసేది ఉంటుంది. సో యా. First we need problems, are evaporating. Maybe I'm just guessing, but I've got a feeling. Whoa, we could dance all night. Whoa, not the end of time. We could do tonight again, even in another lifetime. But leaving, and let's do tonight again. Rewind until daylight. Repeat, rewind, and put your hands up. Oh, keep those hands up for tonight again, even in another lifetime. But leaving, and let's do tonight again, మేము వెళ్ళే even డెస్టినేషన్కి పోయే దారిలో ఇక్కడ ఒక లేక్ కనిపించింది. సో వచ్చి చూసినాము ఇక్కడ ఏమైనా దిగచ్చేమో అని లోపలికి దగ్గరికి పోయి ఫొటోస్ ఏమైనా. కానీ ఇక్కడ ఏమో రాసిందంటే 16 and older ఒకవేళ మనం ఈ ప్రాపర్టీకి ఎంటర్ కావాలంటే మన దగ్గర వ్యాలిడ్ లైసెన్స్ ఉండాలి, లైక్ ఫిషింగ్ కోసం, బోటింగ్ కోసం. కానీ లైక్ అక్కడి వరకు పోయినాం. చాలా బాగుంది. రిస్క్ ఎందుకని అక్కడి వరకు వెళ్తలేను, కానీ వెళ్ళొచ్చు అనుకుంటున్నా. యా, అక్కడ హారన్ కొడుతున్నారు, వెళ్ళే టైం అయింది. మేము పోయే డెస్టినేషన్కి మళ్ళీ నైట్ అయిపోతుందని జల్దీ వెళ్ళిపోవాల్సి వస్తుంది, లేకపోతే కొంచెం టైం స్పెండ్ చేసేటోళ్ళం. మేము వెళ్ళాలనుకున్న ప్లేస్ ఇంకో 1 hour డిస్టెన్స్లో ఉంది. మేమైతే ఇప్పుడు శాన్ వాన్ నేషనల్ పార్క్ త్రూ మేము మా డెస్టినేషన్కి వెళ్తున్నాము. మా డెస్టినేషన్ ఏంటంటే టెల్యూరాడ్కి వెళ్తున్నాము, కొలరాడోలో. అక్కడ మేము ఒక ప్రైవేట్ క్యాబిన్ బుక్ చేసుకున్నాము. యా, మేము పోవాలనుకున్న ప్లేస్ కొలరాడో. ఇప్పుడైతే మేము కొలరాడోలో ఉన్నాము. న్యూ మెక్సికో నుంచి కొలరాడోకి వచ్చేసినాం. చాలా బాగుంది యాక్చువల్లీ, ఫీల్ గుడ్ అసలు, క్రేజీ. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్, లైక్ ఎప్పుడు ఇట్లా ఎక్స్పీరియన్స్ చేయలేదు. రివర్ ఉంది, లైక్ లెట్ మీ షో యూ. రివర్ మొత్తం మౌంటైన్స్, అసలు సిగ్నల్ లేదు గాయస్ ఇక్కడ. లైక్ నీకు ఒక పాయింట్ కూడా లేదు సిగ్నల్. అసలు ఇక్కడ చాలామంది ఉంటున్నారు. లైక్ ఇప్పుడు అక్కడ ఒక కొండ ఉంది, లైక్ ఇక్కడ నుంచి కనిపిస్తలేదు, కానీ దాని వెనుక ఒక చిన్న ఇల్లు ఉంది. అసలు ఎట్లా ఉంటున్నారో కూడా అర్థమవుతలేదు. ఇక్కడ షాప్స్ ఉండవు, సిగ్నల్ లేదు. ఐ డోంట్ నో, లైక్ ఇట్స్ బిగ్ క్వశ్చన్. లైక్ వాళ్ళ ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ఎట్లా ఏంది అనేది. కానీ చాలా మంచిగా ఉంది వెదర్ కూడా. మనకు టెక్సస్లో చాలా వేడి ఉంటుంది, ఇక్కడ అసలు ఎంత మంచిగా అనిపిస్తుందంటే చూసినారా, ఇంత సన్నున్న వేడి లేదంత. యా, ఇదైతే ఐ గెస్ ఇది నేషనల్ హైవే కాదు, ఈ శాన్ వాన్ హైవే. ఎవ్వరు లేరు, ఖాళీ. మేమే ఉన్నాం ఈ రోడ్ మొత్తంలో. అసలు చూడండి, లైక్ చూపిస్తా కండి, ఎంత బాగుందంటే లైక్ ఎటు చూసినా మీకు చెట్లే కనిపిస్తుంటాయి. టెల్యూరాడ్ పోయే రూట్లో ఈ వ్యూ పాయింట్ ఎట్లుందంటే ఇచ్చి పడేసేటట్టు ఉంది. అసలు
మేము ఇంకా టెల్యూరైడ్ కూడా రాలేదు. ఇది అదే నేషనల్ పార్క్. క్రేజీ ఉంది గైస్. దిస్ ఇస్ మై ఫస్ట్ టైం సీయింగ్ స్నో మౌంటైన్స్. చూడండి, లేక్ చిన్నప్పుడు డ్రాయింగ్ చేసేటోండి నేను. లైక్ 2 మౌంటైన్స్ మధ్యలో ఇట్లా సన్ లాగా సంది లేక్. ఇప్పుడు నిజంగా చూస్తున్నా. క్రేజీ ఉంది కదా. అక్కడ ఇల్లులు ఉన్నాయి, కనిపిస్తుంది అనుకుంటున్నాం. మొత్తం స్నో, అదే స్నో మెల్ట్ అయిపోయి అట్లా రివర్ లాగా వస్తుంది, లైక్ లేక్ లాగా అయిపోతుంది అక్కడ. మేము తొందరగా వెళ్ళాలి, అందుకే ఇక్కడ రికార్డింగ్ ఆపేస్తున్నాను. ఇక్కడ స్టాండింగ్ ఆర్ స్టాపింగ్ ప్రోహిబిటెడ్ అన్నట్టుంది. చలి కూడా చాలా పెడుతుంది. సో ఇప్పుడే టెల్యూరైడ్ ఎంటర్ అయినాము. మేము క్యాబిన్కి వెళ్తున్నాము. ఇది మా క్యాబిన్కి వెళ్ళే రూట్. ఒక 5 to 10 minutesలో క్యాబిన్లో ఉంటాము. సో మీకు ముందర కనిపిస్తుంది కదా స్నో మౌంటైన్స్ మొత్తం. ఐ గెస్ మా బాల్కనీ అట్లా కూడా ఇదే వ్యూ ఉంటుంది. చూస్తాం పోయి. In another lifetime, find me then, and let's do it tonight again. యా గైస్, సో మన క్యాబిన్కి అయితే వచ్చేసినాం. ఇది మన క్యాబిన్. ఇక్కడ ఏంటంటే లిఫ్ట్ పెట్టలేదు. మేము లగేజ్ ఇట్లా ఈ స్టెప్స్ నుంచి 3rd floor నుంచి, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 3rd floor దాకా మా లగేజ్ మొత్తం పట్టేసి వచ్చేసాం. ప్యాక్ అయిపోయింది మాకు. అసలు ఇక ఓపిక అనేది మొత్తం జీరో. ఇక్కడ మీకు కనిపిస్తలేదు, కానీ అటు సైడ్ మౌంటైన్స్ ఉన్నాయి. మార్నింగ్ వ్యూ ఉంటుంది. రేపు మార్నింగ్ మీకు చూపిస్తాను. ఇక్కడ చిన్న లేక్ లాగా ఫ్లో అవుతుంది. ఇవన్నీ మార్నింగ్ మీకు మళ్ళీ చూపిస్తాను, సో మీకు క్లియర్గా అనిపిస్తుంది. సో ఇది మా క్యాబిన్. ఒక చిన్న ఇల్లు లాగానే ఉంది టోటల్గా. ఎంత బాగుందంటే, యా మనకి ఇక్కడ ఒక డైనింగ్ టేబుల్ వచ్చింది, టీవీ వచ్చింది, సోఫా వచ్చింది, కిచెన్ ఉంది. ఇంకా పైన డబుల్ బెడ్రూమ్ అనుకుంటున్నా. స్టెప్స్ వచ్చినాయి. సో అది స్కై లిఫ్ట్ అంటే మనకి అటు సైడ్ ఉంటుంది స్కీ లిఫ్ట్. సో స్కీయింగ్కి యూజ్ చేస్తారు, అది మీకు తెలిసినట్టే. పెయింటింగ్స్ ఉన్నాయి. రాత్రిపూట చూస్తే భయం అవుతుంది. ఇక్కడ నుంచి మార్నింగ్ మనకు వ్యూ ఉంటుందేమో, నాకు తెలియదు. ఇప్పుడైతే ఏం కనిపిస్తలేదు, చూద్దాం. సో ఇది పైన బెడ్రూమ్. ఇక్కడ కూడా ఒక వాష్రూమ్ వచ్చింది. ఇక్కడ లైట్, యా. సో వాష్రూమ్ వచ్చింది, చైర్ వచ్చింది. ఎంత బాగుందో చూడండి. చిన్న టీవీ, హైలైట్ ఉంది. 2 bedrooms ఉన్నాయి, 2 beds ఉన్నాయి. పైనుంచి ఇది మన వ్యూ. టోటల్ ఇది ఒక చిన్న ఇల్లు అంతే, మినీ హౌస్. ఇక 2 daysకి మేము ఇది బుక్ చేసుకున్నాము. టెల్యూరైడ్లో ఒక 3 days ఉంటాం అనుకుంటా. యా, సో మీకు ఇప్పుడైతే మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. పక్కకే మనకి మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది. ఇక్కడ కామన్ వాష్రూమ్, లైక్ ఇక్కడ హాల్కి, ఇంకా ఇక్కడ ఇటు సైడ్ నుంచి కూడా యాక్సెస్ ఉంది మనకి వాష్రూమ్. ఇక్కడ ఒక చిన్న టీవీ. ఇది మాస్టర్ బెడ్రూమ్. సో అటు సైడ్ ఏంటంటే ఎగ్జిట్ అవ్వచ్చు. లైక్ ఇక్కడ నుంచి మనం మెయిన్ డోర్ నుంచి వచ్చినాం కదా, అటు సైడ్ నుంచి అయితే లాంగ్ అవుతుంది. ఇక్కడ నుంచి షార్ట్గా ఎగ్జిట్ కిందికి వెళ్ళిపోవచ్చు, కానీ ఇది ఓపెన్ చేయం. అటు సైడ్ కూడా చూపిస్తాను ఒకవేళ మీకు అంటే డౌట్ ఉంటే. యా, సో ఇక్కడ ఇట్లా ఉంటుంది. ఎగ్జిట్ కిందికి పోతే ఇటు సైడ్ బాల్కనీ లాగా వచ్చింది, కామన్ బాల్కనీ. అటు సైడ్ వాళ్ళు కూడా రావచ్చు ఇటు సైడ్. సో సేఫ్ కాదు కదా అంతా ఓపెన్ చేసాడు. సో ఇది ఎప్పుడు ఇక క్లోజ్ పెడదామని ఫిక్స్ అయిపోయినాం. టెల్యూరైడ్. ఇప్పుడే ఫ్రెష్ అయిపోయినాం, మ్యాగీ వేసుకుంటున్నాం. ఇక్కడ రెస్టారెంట్స్ నుంచి ఆర్డర్ చేసుకుందాం అనుకుంటే రెస్టారెంట్స్ అన్నీ 8 o'clock క్లోజ్ అవుతాయంటే మాకు తెలియదు. మేము 8:30కి ఇక్కడికి వచ్చినాము. సో యా, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. రేపు మార్నింగ్ మీకు అన్ని మళ్ళీ చూపిస్తాను. సీ యూ, టాటా, టేక్ కేర్, బాయ్ బాయ్.